ఈ కొట్ల వల్లే ప్రజానీకం అందరికీ కూడా రంగా గారి అభిమానులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటూ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియపరచుకుంటున్నా. ఎందుకంటే ఈ జిల్లాలోనే నేను చూసిన అతి తక్కువ గొప్ప విగ్రహాల్లో గొప్ప ప్లేస్ లో స్థాపించినందుకు మీ అందరికీ ముఖ్యంగా రాధాబాబు గురించి ఒక్క మాట చెప్పుకోవాలి. ఆయన అడుగుజాడలకి ఏ మాత్రం తీసిపోకుండా, ఆయన హావభావాలకి ఎటువంటి మచ్చ రాకోకుండా ఈ రాష్ట్రంలో ఆయన తలుచుకుంటే వందలు కాదు వేల కోట్లు విజయవాడ నడిబొట్టును కూర్చొని సంపాదించుకోగల శక్తి ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మన బిడ్డ బిడ్డ. ఈ బిడ్డ ఈ రోజుకి అతి, ఎందుకంటే ఫైనాన్స్ లో అతి సామాన్యంగా ఉండిపోవడానికి కారణం ఆయన పెట్టిన నిజాయితీ, ఆయన ఇచ్చిన వారసత్వం, ఆయన ఇచ్చిన ఇది ఈయనకి అన్నపరుచుకుంటే మనందరినీ ఆయనలో రాఘవ గారిని చూసుకొని మనందరం ఎంత మురిసిపోతున్నామో ప్రజలందరూ ఒక్కడి గమనించండి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఏ వ్యక్తినైనా సరే ఈ రాష్ట్రం మధ్యే కాదు బయట రాష్ట్రాలు కూడా ప్రేమించే ఏకైక వ్యక్తి బొంగవీటి మోహన రంగా గారు. మన బిడ్డని మేము మనస్ఫూర్తిగా విలేకరి పత్రికా విలేకరి మిత్రులందరూ చెప్పుకోవడంలో మేము అయ్యా మీ అందరికీ మనం చేసుకోవడంలో ఆయన ఒక స్థానంలో చూడాలని చెప్పి ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ప్రతి ఒక్కరికి ఉంది. ఆ అవకాశం మేమందరం గమనిస్తున్నాం. ఆయన ఏ పార్టీలో ఉంటారో ఆయన ఇష్టం. ఆయన ఏ పార్టీలో ఉన్నప్పటికీ మేము ఆయనకి ఆయన అడుగుజాడల్లో మేము ఆయన కోసం నడుస్తానికి మేము సిద్ధంగా ఉంటాం. ఆయన కోసం ఏ సరైన న్యాయం జరగడం కోసం ఎటువంటి పోరాటమైనా చేస్తామని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు చెప్పుకున్నాం.